ఇండియా ఫస్ట్ అణుపరీక్షలు చేసిన తేదీ 18th May 1974, 51 years అయింది. దాన్ని పోఖ్రాన్ 1 టెస్ట్లు, స్మైలింగ్ బుద్ధ అని కూడా అంటారేమో. సో దాని ఇంపార్టెన్స్ ఏంటి అండ్ దాని గురించి పెద్దగా చర్చ జరగట్లేదు ఎక్కడ కూడా, కారణం ఏంటి? అవునండి, ఇందిరాగాంధీ 1974 మే 18వ తారీఖున ప్రపంచానికి అతిపెద్ద షాక్ ఇచ్చింది. అసలు భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత లభించిన అతిపెద్ద స్వీటెస్ట్ న్యూస్ అనమాట ఇండియన్స్కి. అదేంటంటే అణుదేశంగా మార్చడం. ఈ ఇందిరాగాంధీ ఇప్పుడు చూడండి 2025 మనం ఏ పరిస్థితులైనా తట్టుకుంటాం. 1998లో వాజ్పేయి గారు చేసినప్పుడు ఎంత పరిస్థితిని తట్టుకునే విధంగా శక్తివంతమైన దేశం. కానీ 1974కి వెళ్తే అప్పటికి ఇంకా కడుబేద దేశం. ఇంకా ఫుడ్ అక్కడ హరిత విప్లవం కొనసాగుతూనే ఉంది, ఇంకా ఆకలి నుంచి పూర్తి విముక్తి జరగలేదు భారతదేశానికి. ఇటువంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ ఐరన్ లేడీ ఏంటంటే ఒక అణుపరీక్ష చేసింది. దాన్ని బుద్ధా స్మైల్ అని పేరు పెట్టింది. ఈవెన్ వాజ్పేయి గారు కూడా అదే పేరుని కంటిన్యూ చేయవలసి వచ్చింది. పోఖ్రాన్ 1 అంటారు. ఇది 1974 May 18th. ఇది మొన్న May 18thకి 51 సంవత్సరాలు పూర్తయిందండి. ఇది ఎక్కడా మీరు అడిగినట్టు నాకు మీడియాలో ఎక్కడా కనపడలే. చాలా చిన్న చిన్న విషయాలు అయ్యి బాబోయ్ ఎంత బాగా చేసుకుంటారు. కానీ ఇంత పెద్ద విషయం ఎందుకు కనపడలేదంటే రాజకీయాలు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదు, బీజేపీ అధికారంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ చేసిన ఘనకార్యం చెప్పరు. అది కూడా ఇందిరాని ఇప్పుడు మోడీ గారితో పోల్చి మరీ చెప్తున్నారు ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో. ఎందుకంటే 1971 యుద్ధం ఇంతకంటే గొప్పదని కాంగ్రెస్ చెప్పింది. కానీ బీజేపీ దానికోసం అంతగా మాట్లాడకపోయినా ఇందిరా అంటే గురుగా ఉంటుంది. కాబట్టి ఇది మీడియాలో ఎక్కువ కనపడదు. మీకు తెలుసు ఎప్పుడు కూడా మీడియా అనేది గవర్నమెంట్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట, స్టేట్ రన్ మీడియా కాకపోయినా. సో కానీ నా దృష్టిలో ఇందిరా 1974 May 18th చేసిన అణుపరీక్ష అనేది భారతదేశ ఇండిపెండెంట్ హిస్టరీలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ధైర్యం, ఆ సామర్థ్యం, ఈరోజు భారతదేశం అణ్వస్త్ర దేశంగా ఉందంటే ఆవిడ చేసిన కృషి. నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, బాబా ఆటమిక్, విక్రమ్ సారాభాయ్ అణుశాస్త్రవేత్తలను తీసుకొచ్చి అమెరికా నుంచి ప్రమోట్ చేస్తే 1974 అణుపరీక్ష చేసుకున్నాం. ఈ అణుపరీక్షకి చేస్తారనే లాల్ బహదూర్ శాస్త్రి, అప్పుడు బాబా బాబా ఆటమిక్ బాబా వీళ్ళిద్దరూ ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది. అది క్లాసిఫైడ్ రిపోర్ట్స్ ప్రకారం చెప్తారు. కానీ ఇందిరా ధైర్యం అంటే సిఐకి వ్యతిరేకంగా చేసింది. అణుపరీక్ష చేస్తే ఏ దేశానికి క్షమించదు. ఇప్పుడు ఇరాన్ విషయం చూడండి. ఇరాన్ అణుపరీక్షకి వెళ్తానంటే ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి అటాక్ చేయబోతున్నాయి. ఈ పరిస్థితి అప్పుడు ఉండేది 74లో. దాన్ని తట్టుకుని మనం చేసాం. ఈరోజు న్యూక్లియర్ టెక్నాలజీలో హైడ్రోజన్ బాంబు కూడా తయారు చేసుకుని శక్తివంతంగా న్యూక్లియర్ పవర్ని పీస్ఫుల్ పర్పస్కి యూజ్ చేస్తూనే అదేవిధంగా అణువస్త్ర దేశంగా దేశాన్ని రక్షించుకుంటుందంటే ఇందిరా చూపిన త్యాగం, ఆ ధైర్యాన్ని మాత్రం ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు.